హాయ్ హలో నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇక్కడ మనం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్నాము. ఏఎస్పిఎల్ చాలా గ్రాండ్ గా ఇక్కడ శ్రీరామనవమికి సంబంధించిన శ్రీరామ కళ్యాణం అనేది చాలా ఘనంగా చేస్తుంది. సెలబ్రిటీస్ కూడా చాలా మంది వస్తున్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు. ఇంత పెద్దగా రామ కళ్యాణం జరగడం అనేది నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అని చెప్పుకోవచ్చు. మన హైదరాబాద్ లో కావచ్చు, మన తెలంగాణలోనే చాలా చాలా పెద్దగా ఈవెంట్ ని కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఆ వ్యూ కూడా చూస్తుంటే ఎంత బాగుందో. ఓపెన్ ఏరియాలో చాలా పెద్ద స్పేస్ లో ఒక పెద్ద స్టేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. సింగర్ సునీత అద్భుతమైన తన పాటలతో కూడా అలరించారు. రామనామానికి సంబంధించిన, శ్రీరాముడికి సంబంధించిన పాటలు, అలాగే డ్రోన్ షో, రామాయణానికి సంబంధించినటువంటి ఒక డ్రోన్ షో అనేది కనువిందు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా మోస్ట్ హైలైటింగ్ గా ఇక్కడ ఈవెంట్ అయితే జరుగుతుంది. చాలా మంది అయితే విచ్చేస్తున్నారు. ఒకసారి మీరు కూడా అటు లుక్ వేసేయండి. శ్రీరామ యొక్క ఆశీర్వాదం మనం కూడా తీసుకుందాం. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి అక్క చెల్లెలు ఇద్దరు వచ్చేసారు. మాట్లాడదాం. హాయ్ హాయ్, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నాగోల్, హర్షిని, తేజస్విని. సో ఎలా అనిపిస్తుంది ఇంత పెద్ద ఈవెంట్ కి రావడం, స్వామివారి కళ్యాణాన్ని చూస్తూ ఉన్నారు? అంటే పొద్దున్న నుంచి గుడికి వెళ్ళలేదు, ఆ స్వామివారే పిలిపించుకున్నారు మమ్మల్ని అని అనుకుంటున్నాము. ఇంత మంచి అవకాశాన్ని కల్పించినందుకు ఏఎస్బిఎల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. బికాస్ ఇంత మంచి ఈవెంట్, శ్రీ కోటి రామనామాలు రాసేది చిన్న థింగ్ కాదు. ఇది ఒక బిగ్ ఆపర్చునిటీ అనుకుంటున్నాం అండ్ గ్రేట్ మూమెంట్ అని కూడా అంటున్నాం. బికాస్ ఇంతమందితో కలిసి ఈ శ్రీరామనవమిని సెలబ్రేట్ చేసుకోవడం సంథింగ్ స్పెషల్. హాయ్, గుడ్ నేమ్, ఎక్కడి నుంచి వస్తున్నారు? నవ్యశ్రీ అండి, నేను జేఎన్టీయూ నుంచి వస్తాను, కూకట్పల్లి జేఎన్టీ. సో ఎలా అనిపిస్తుంది శ్రీరామనవమి కళ్యాణోత్సవానికి వచ్చి? యాక్చువల్లీ కళ్యాణంలో అనిపిస్తుంది. సో ఇంత పెద్దగా ఈవెంట్ ఏఎస్బిఎల్ వారు కండక్ట్ చేస్తూ ఉన్నారు. నాకు తెలిసి హైదరాబాద్ లో కొన్ని ఫస్ట్ టైం ఇంత పెద్దగా శ్రీరామనవమి కళ్యాణం జరుగుతుంది. సో ఎలా అనిపిస్తుంది? ఫ్యామిలీతో వచ్చున్నారు కదా. చాలా బాగా అనిపిస్తుంది. అసలు కళ్యాణం అనేది చాలా ఈ జనరేషన్కి ఏమంత గ్రాండ్గా తెలియదు. నార్మల్గా గుడికి వెళ్ళి వచ్చేయడమే ఉంటుంది, కానీ యాక్చువల్లీ సీతారాముడి కళ్యాణం చూడడం అంటే చాలా అదృష్టం. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ద డ్రోన్ షో. యాక్చువల్లీ చాలా మంది డ్రోన్ షో కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ హాయ్ అండి. సో సీతారాముల కళ్యాణానికి వచ్చేసారు. ఎలా అనిపిస్తుంది ఇంత పెద్దగా ఈవెంట్? అసలు చాలా ఆనందంగా ఉంది యాక్చువల్లీ. అంటే చూస్తానని అనుకోలేదు, బికాస్ ఊర్లో లేను కదా, మిస్ అయిపోతాను అనుకున్నాను. బట్ ఇంత బాగా చేస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ, రియలీ ఎక్సైటెడ్ టు గో. ఎవ్రీ ఇయర్ చూస్తూ ఉంటారా, వెళ్తుంటారా కళ్యాణానికి? 100%. యా, నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చూస్తాం, చేస్తారు కంపల్సరీ ఎవ్రీ ఇయర్ మిస్ అవుతున్నాను అనుకున్నాను, హైదరాబాద్ లో ఉన్నాను కాబట్టి. బట్ ఐ గాట్ a chance to visit here and experience this. I'm happy. Yeah. Thank you. Thank you.